Good morning, everyone. Welcome to today's current financial awareness session for the RBI Grade B, NABARD Grade E and SEBI Grade A aspirants. సెషన్ కి వెళ్ళే ముందు మన ఎల్టెక్స్ క్లాసెస్ వాళ్ళ న్యూ ప్యాకేజ్ చూడండి. 1 కోర్స్ 5 జాబ్స్ వరకు హెల్ప్ఫుల్ అవుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. అంటే మీ జాబ్ వచ్చే వరకు మీరు ఈ కోర్సెస్ అవైల్ చేయొచ్చు. ఐ మీన్ ఆన్లైన్ క్లాసెస్ వినొచ్చు, అలానే రికార్డెడ్ క్లాసెస్ ఎప్పుడు యాక్సెస్ తీసుకోవచ్చు ఇన్ ద ఎల్టెక్స్ క్లాసెస్ ఒక యాప్లో. ఇది 15,000 రూపీస్కే. ఇది ఆర్బీఐ గ్రేడ్ బి వాళ్ళకి వెరీ హెల్ప్ఫుల్ అండి. అలాగే నబార్డ్ గ్రేడ్ ఏ వాళ్ళకి కూడా, అండ్ సెబీ గ్రేడ్ ఏ, నబార్డ్ గ్రేడ్ ఏ నోటిఫికేషన్ వచ్చింది కదా చూడండి. వెరీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీస్ సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ చూసుకుంటే మాత్రం. ఇఫ్ యూ పీపుల్ గుడ్ పుట్ ఎ గుడ్ ఎఫర్ట్ యూ కెన్ క్రాక్ ఇట్. దానికి మేము హెల్ప్ చేస్తాము, మేము ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళము. జస్ట్ లుక్ ఇన్ టు ఇట్. ఓకే, ఇది ఇన్స్టాల్మెంట్ మీద కూడా పే చేయొచ్చు. 5,000 రూపీస్ పర్ మంత్ ఓన్లీ. కాల్ టు ద గివెన్ నెంబర్ టు avail this course. Okay na. First student, LIC launches Arogya Raksha insurance plan. ఆరోగ్య రక్ష ఇన్సూరెన్స్ ప్లాన్ ఎల్ఐసి లాంచ్ చేసిందండి కొత్తది. ఈ పాలసీ ప్రకారం జనరల్లీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఏమైనా ఎయిల్మెంట్ వచ్చింది, అదే ప్రాబ్లం వచ్చింది, డిజీజ్ ఫైండ్ అవుట్ అయింది, ఓకే, ట్రీట్మెంట్ చేసాము. ట్రీట్మెంట్ చేస్తే ఏమవుతుంది, బిల్ ఎంత అవుతుందో, ఓకే, అందులో అమౌంట్ యాక్చువల్ కాస్ట్ ఎంత అవుతుంది, టోటల్ అంటే యాక్చువల్ కాస్ట్ మెడికల్ ట్రీట్మెంట్కి ఎంత అవుతుందో అంతవరకే కవరప్ అవుతుంది. ఓకే, మిగతాది ఏమెవరు. కానీ ఈ ఆరోగ్య రక్ష సురక్ష ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు మనం హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకునేటప్పుడు ఒక సమ్ ఇన్సూరెన్స్ చేసుకుంటాం. అంటే ఎంత అమౌంట్కి ఇన్సూర్ చేసుకుంటున్నావు, 10 lakhs చేసుకుంటున్నావు, 50 lakhs చేసుకుంటున్నావు, 1 crore చేసుకుంటున్నావా, ఎంత సమ్ ఇన్సూర్ చేస్తున్నావు అని ఉంటుంది నార్మల్ లైఫ్ ఇన్సూరెన్సెస్లో. హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా అలా 25 lakhs చేస్తున్నారా, 50 lakhs చేస్తున్నారా, ఎంత అనేసి. ఓకే, ఇందులో జరిగేది ఏంటంటే, ఒకవేళ సేమ్ ప్రాసెస్ అయ్యి ట్రీట్మెంట్ చేసి ట్రీట్మెంట్ వస్తే నీవు ఈ బిల్లు ప్రకారం వెళ్ళదు డబ్బు. ఇక్కడ ఉన్న బెనిఫిట్ ఏంటంటే, నువ్వు టోటల్ ఎంత సమ్ ఇన్సూర్డ్ చేసావో, ఇన్సూరెన్స్ చేసుకున్నావు, దానికి లంసమ్ బెనిఫిట్కి ఇచ్చేస్తాడు. మేబీ నువ్వు 10 lakh చేసుకున్నావు, నీకు అది 6 lakh అయ్యి ఉండొచ్చు, కానీ నీకు 10 lakh ఇచ్చేస్తాడు. అర్థమవుతుందా, సమ్ ఇన్సూర్డ్. ఆ విధంగా ఉంటుంది పాలసీ, అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఓకేనా, ఇది రీసెంట్గా లాంచ్ చేసింది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఓకే, ఈ పాలసీ ప్రకారంలో ఇండివిజువల్ కెన్ ఇన్షూర్డ్, ఓకేనా, యాజ్ అ ప్రిన్సిపల్ ఇన్షూర్డ్, స్పౌస్ని, చిల్డ్రన్ని, పేరెంట్స్ అందరినీ ఒక పాలసీలో ఇంక్లూడ్ చేయొచ్చు. దీన్ని సింగిల్ పాలసీ కాదు, ఒకటే పాలసీలో ఇది ఒకటే బెనిఫిట్. దీనికి ఇంకోటి 18 to 65 ఉన్న వాళ్ళకి 91 to 28 చిల్డ్రన్కి వచ్చేవాళ్ళు, ఓకేనా, దే కెన్ బి ఇంక్లూడెడ్ ఇన్ దిస్ పాలసీ. New policy launched by Life Insurance Corporation of India. Next, China's national carbon emissions trading market. ఇది లాంగ్ అవైటెడ్ అండ్ యాక్చువల్లీ చాలా సంవత్సరాల నుండి ఏం చేసిందంటే, చైనా చిన్న చిన్న పైలట్ ప్రాజెక్ట్స్ చేసింది టు కండక్ట్. ఎలా అంటే లోకల్ మార్కెట్స్లో ఈ గ్రీన్ హౌస్ ఎమిషన్స్ గురించి. ఓకే, తెలుసు, మొన్న మనం కార్బన్ ట్రేడ్ అగ్రిమెంట్ గురించి మాట్లాడాం యూరోపియన్స్ది. దానికి తగ్గట్టే ఇది కూడా కార్బన్ ఎమిషన్స్ గురించి మాట్లాడుతుంది ఇది కూడా. ఓకేనా, ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ఎమిషన్స్ ట్రేడింగ్ సిస్టమ్. యూరోపియన్ యూనియన్స్ ఉండేది, దాన్ని రిప్లేస్ చేసి వీళ్ళు సొంత క్రియేట్ చేసుకున్నారు. ఈటీఎస్ అనేసి చైనాస్ ఎమిషన్స్ ట్రేడింగ్ స్కీమ్ కిందనే నేషనల్ కార్బన్ ఎమిషన్స్ ట్రేడింగ్ మార్కెట్ తీసుకొచ్చారు. ఏంటి సార్ ఈ కార్బన్ మార్కెట్? ఇది ఏం చేస్తుందంటే, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిటర్స్ అంటే ఎవరు, కంపెనీస్ లైక్ స్టీల్ కంపెనీస్, అల్యూమినియం కంపెనీస్, బిగ్ ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, వాళ్ళే కదా గ్రీన్ హౌస్ గ్యాసెస్ బయటకు రిలీజ్ చేసేది. ఆ ఎమిటర్స్ కెన్ బై అండ్ సెల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ పర్మిట్స్. ఎంతవరకు ఎమిట్ చేయొచ్చు, ఎంతవరకు అలౌన్స్ చేయొచ్చు, అలాంటిది బై చేయొచ్చు అండ్ సెల్ చేయొచ్చు. సరే, బై అంటే అర్థమైంది, సెల్ అలా చేస్తాం. ఒకవేళ కంపెనీస్ హ్యావ్ ఓవర్ పర్ఫార్మ్డ్ దేర్ సర్ప్లస్ టార్గెట్స్, గ్రీన్ హౌస్ ఎమిషన్ గేషన్స్ లో తక్కువగా పర్ఫార్మ్ చేశారు, ఐ మీన్ తక్కువగా రిలీజ్ చేశారు అంటే ఓవర్ పర్ఫార్మ్ చేశారు వాళ్ళ టార్గెట్స్ లో. సో అలాంటప్పుడు ఏం చేస్తారు, దే కెన్ సెల్ దేర్ permission to the other person. Okay, those polluting will have to buy the surplus to submit their complaint statement. So ఈ సర్ప్లస్ టార్గెట్స్ వీళ్ళు రీచ్ అయ్యారు కదా, వీళ్ళ దగ్గర నుండి ఎవడు పొల్యూట్ చేస్తున్నారు వాళ్ళు తీసుకొని వాడి యొక్క కంప్లైంట్ స్టేట్మెంట్, వాడు స్టాండర్డ్స్ ఫాలో చేస్తానని ప్రూవ్ చేయాలి. ఇక్కడ గవర్నమెంట్ ఈ స్టాండర్డ్స్, ఈ టార్గెట్స్ ఎవరు ఫిక్స్ చేస్తారు సార్, గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది. అండ్ దే కంపెనీస్ రిసీవ్ ఆర్ బై ఎమిషన్స్ కోటాస్ విత్ ఇన్ ద క్యాప్. ఓకేనా, లిమిట్ లో ఉంటే కోటాస్ కూడా ఇస్తారు వీళ్ళకి, లైక్ సబ్సిడరీస్ లాగా ఈ ట్రేడింగ్ కింద. ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు ఇందులో? ఫస్ట్ ఫేజ్ లో ఓన్లీ పవర్ సెక్టార్ ని మాత్రం ఇంక్లూడ్ చేశారు.
దగ్గర 2000 పవర్ కంపెనీస్ ఉన్నాయి చైనాలో. టోటల్ 4 బిలియన్ టన్స్ ఆఫ్ గ్రీన్ గీజర్స్ రిలీజ్ చేస్తుంది. అలా చూసుకుంటే 40% ఆఫ్ ద కంట్రీస్ ఇయర్లీ టోటల్. సో ఇది తగ్గించాలి. 7 more high energy intensive industries ఉన్నాయి, లైక్ ఐరన్, స్టీల్ అండ్ కన్స్ట్రక్షన్. మోస్ట్లీ పవర్ సెక్టర్ ఇంక్లూడ్ చేశారు, అన్ని కాదు. అండ్ ఇంకొన్ని 7 కంపెనీస్ లైక్ ఐరన్, స్టీల్, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఉన్న వాళ్ళని ఇంక్లూడ్ చేశారు ఇందులో ఫస్ట్ ఫేజ్ లో. ఓకే, దీని యొక్క మెయిన్ టార్గెట్ 2030 కల్లా ఎమిషన్స్ తగ్గించి 2060 కల్లా కార్బన్ న్యూట్రాలిటీ తీసుకురావడం. మొత్తం తగ్గించేద్దాం వద్దు మన కార్బన్ రేట్. సో వీ కెన్ ప్రొవైడ్ safeguard the environment, same as European Union's ఒక కార్బన్ ట్రేడ్ అగ్రిమెంట్ లాగా మనం మాట్లాడుకుంది. 162 countries not ఇచ్చాయి కదా, బట్ చైనా వాజ్ డూయింగ్ ఇట్స్ ఓన్. సో దిస్ ఇస్ అబౌట్ కార్బన్ ట్రేడ్, కార్బన్ మార్కెట్ విచ్ ఇస్ చైనా హ్యాడ్ లాంచ్డ్. న్యూ షెపర్డ్ రాకెట్ సిస్టమ్ అండి, విచ్ ఇస్ వెరీ పాపులర్ దీస్ డేస్. బాగా వింటున్నాం చాలా రోజుల నుండి. See, this is what is this new Shepard rocket system అంటే మనకు తెలుసు Amazon Jeff Bezos 10 minutes flight space ఈ బ్లూ ఆరిజిన్ లో వెళ్ళారు రాకెట్ టైప్ లో వెళ్ళి. అంటే ఇదేనండి డెవలప్డ్ బై దిస్ బ్లూ ఆరిజిన్స్. దీని పేరే న్యూ షెపర్డ్ రాకెట్ సిస్టమ్. ఫ్లైట్ టు స్పేస్, ఒక ఫ్లైట్ లాగా నార్మల్ ఫ్లైట్ లాగా వెళ్ళారు దాంట్లో. ఇది ఎలా ఉంటుంది సార్ అంటే ఇది రాకెట్ సిస్టమ్ అండి. టూరిస్ట్ ని తీసుకెళ్తే స్పేస్ ని మళ్ళీ సక్సెస్ఫుల్ తిరిగి వస్తుంది. ఇది బ్లూ ఆరిజిన్ బిల్డ్ చేసింది. అండ్ ఇది ఎవరి పేరు మీద, అండ్ ఇట్ హాస్ నేమ్డ్ ఆఫ్టర్ ఆస్ట్రోనాట్ అలన్ షెపర్డ్. ఎవరు సార్ అలన్ షెపర్డ్? హి ఇస్ ద ఫస్ట్ అమెరికన్ టు గో టు స్పేస్. ఓకే, ఈ బ్లూ ఆరిజిన్ ఇట్ ఈస్ గోయింగ్ టు అరేంజ్ 100 దీస్ కైండ్ ఆఫ్ ఫ్లైట్స్ అండి. ఓవర్ ఫ్లైట్స్ టు స్పేస్ ఓవర్ 100 కిలోమీటర్ అర్త్ కైనా అర్త్ పైన 100 కిలోమీటర్స్ పై అర్త్ కూడా ఇది వెళ్ళడానికి ఆఫర్ చేస్తుంది. అండ్ అకామిడేషన్ ఫర్ పేలోడ్స్ ని అకామిడేట్ చేసుకుంటుంది. ఇది కంప్లీట్లీ రీయూజబుల్, వర్టికల్ టేక్ ఆఫ్ పైకి వెళ్తుంది, అండ్ వర్టికల్ ల్యాండింగ్ స్పేస్ వెహికల్. దీనిది ఏంటి సార్ అంటే ఇది కర్మన్ లైన్. ఇది మన ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ బౌండరీ ఆఫ్ స్పేస్ అంటే టోటల్ బౌండరీ ఆఫ్ స్పేస్ ని ఎలా డిసైడ్ చేస్తారు సార్ అంటే ద కర్మన్ లైన్ అంటారు దీన్ని. ఇది దాటాక స్పేస్ ఎంటర్ అవుతుంది. స్పేస్ లోకి వెళ్ళి ఒక 4 minutes వరకు జీరో గ్రావిటీని ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేయచ్చు 10 minutes వరకు. దట్ ఇస్ వాట్ దిస్ డన్ ఎలాన్ దిస్ జెఫ్ బెజోస్ స్పెంట్ ఓకే రీసెంట్లీ. దీనివల్ల ఏంటంటే ఎటువంటి అకాడమిక్ రీసెర్చ్ చేయాలనుకున్నా, కార్పొరేట్ టెక్నాలజీ డెవలప్మెంట్ చేయాలన్నా వీటన్నిటికీ ఈ ఫ్లైట్ వెరీ హెల్ప్ఫుల్ అవుతుందండి. ఓకే, మంకీ వైరస్ అండి వినే ఉంటాం. చైనాలో రీసెంట్లీ మంకీ వైరస్ తో చనిపోయారు ఒక వ్యక్తి. యాక్చువల్లీ మంకీ వైరస్ ఏంటి సార్ అంటే 32లో ఇది ఐడెంటిఫై చేశారు. ఇప్పటిదాకా 50 people 21 మంది చనిపోయారు. ఇట్స్ అన్ ఆల్ఫా ఫెరిసిఫరస్ ఎంజియోటిక్ ఇన్ మ్యాక్యూస్ ఆఫ్ ద జీనస్ మెకాకా. అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ జినోమ్ ఆల్ఫా ఫెరిసిఫరస్ అనేసి ఆల్ఫా హెర్పెసివిరస్. ఓకే, ఇది జీనస్ లోకి ఇన్వాల్వ్ అయిపోతుంది, జీన్స్ లోకి సారీ. అండ్ దీనివల్ల సారీ హలో సారీ ఆడియో హోల్డెడ్. యా, ఈ బి వైరస్ ఏంటంటే ఇది ఓల్డ్ వరల్డ్ మంకీ హెర్పీ వైరస్ అండి. ప్యాథోజెనిసిటీ అంటే ఇది ఎలాగా వస్తుంది సార్ అంటే sorry volume it's getting a bit problem today. Sorry, yeah, see here as per this monkey virus 32లో ఫౌండ్ అవుట్ అయిందండి. ఇప్పటిదాకా ఇది ఎలా ఫామ్ అవుతుంది అనేది తెలియట్లేదు. ఐ మీన్ దీనికి వ్యాక్సిన్స్ కూడా క్రియేట్ అవ్వలేదు. దీనివల్ల చైనాలో ఒక వ్యక్తి చనిపోయాడు. ఓకే, చనిపోయారు. ఎలా స్ప్రెడ్ అవుతుంది సార్ ఇదేంటంటే ఐదర్ ఏదైనా మనిషి ఒక పర్సన్ మంకీ యొక్క ఇన్ఫెక్టెడ్ మంకీ యొక్క టిష్యూస్ కానీ ఫ్లూయిడ్ కానీ దగ్గరలోకి వస్తే, లేదా ఈ మంకీ ఇన్ఫెక్ట్ అయిన మంకీ పర్సన్ బైట్ చేసిన, ఓకే, లేదా ఈ ఇన్ఫెక్ట్ అయిన పార్టికల్తో స్లైస్ కట్ అయినా కానీ మీకు ప్రాబ్లం వస్తుందండి, ఇన్ఫెక్ట్ అయిపోతుంది. సిమ్టమ్స్కి వచ్చేసి ఫీవర్, చిల్స్, చలిగా, హెడేక్గా ఉంటుంది, ఫెట్టీ ఉంటుంది, బాడీ మజిల్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి 3 to 7 days వరకు. అండ్ న్యూరలాజికల్ సిమ్టమ్స్ మెమరీ ప్రాబ్లమ్స్ రావచ్చు.
ఓకే, మోస్ట్లీ ఇది ఈ మంకీ, ఇలాంటి మంకీకి ఈ వైరస్ బి వైరస్ ఉన్న మంకీకి ఎక్స్పోజ్ అయిన 1 month లోకి మనకి ఎక్కువగా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. బట్ 3 to 7 days లో స్ప్రెడ్ అయిపోవచ్చు అండి. ఇది ట్రాన్స్ఫర్మేబుల్ అంటే ఇప్పటిదాకా అయితే ఒక కేసు మాత్రం వరకు ఇది ట్రాన్స్ఫర్మబుల్ అయింది. ఇప్పటిదాకా ఓన్లీ 50 cases ఓన్లీ 1% to percent ట్రాన్స్ఫర్ అయింది. బట్ ఇట్ వాస్ నాట్ దాట్ డెడ్లీ. ఓకేనా, నెక్స్ట్. Okay, and let's see the thing which is creating tension to the all people, that is Pegasus virus. ఇది ఒక ఇజ్రాయెల్ కంపెనీ యొక్క NSO గ్రూప్ యొక్క Pegasus వైరస్ అండ్ స్పైవేర్ టూల్. ఇది ఏం చేస్తుందంటే ఒక లింక్ ని పంపిస్తుంది మొబైల్ కి, అండ్ ఎవరైనా ఆ లింక్ ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా సర్వేలెన్స్ అంటే నిఘా పెట్టేసి ఉంటుంది ఆ మొబైల్ మీద. నిఘా పెట్టేస్తే ఏంటి సార్ ఏం జరుగుద్ది, మీ యొక్క కంప్లీట్ డేటా యాక్సెస్, కాల్స్, మెసేజెస్, బ్యాంకింగ్ డీటెయిల్స్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ విల్ బి అండర్ సర్వైలెన్స్ తెలుస్తూనే ఉంటుంది. 2019లో అప్పట్లో జర్నలిస్ట్ని మొత్తం హడలించేసింది. ఎందుకంటే ఇజ్రాయెల్లో ఉన్న జర్నలిస్ట్, టాప్ మినిస్టర్స్, పొలిటీషియన్స్ అందరికీ ఇది ఒక టెన్షన్ క్రియేట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు న్యూస్ ఎందుకు బయటకు వచ్చింది సార్ అంటే, ఫ్రెష్ రిపోర్ట్ వల్ల, వరల్డ్ రిపోర్ట్ ప్రకారం చూస్తే ఇది వరల్డ్ వైడ్ గా ఈ Pegasus software ని సేల్ చేస్తుంది దిస్ ఇజ్రాయెల్ కంపెనీ, NSO group. Okay, and it has become a big threat to the world security, cyber security. ఏం చేయగలదు, ఇట్ కెన్ సెండ్ బ్యాక్ ద టార్గెట్స్ ప్రైవేట్ డేటా. అంటే ఎవరున్నారు, ఇప్పుడు నాకు ఒక మెసేజ్ వచ్చింది, నా దాంట్లో స్పైవేర్ టూల్ ఉంది, నాకు ఎవరికి వచ్చిందో మెసేజ్, ఎవరు పంపించారు వాడి ప్రైవేట్ డేటా కూడా చెక్ అయిపోవచ్చు. పాస్వర్డ్స్, కాంటాక్ట్స్ లిస్ట్, క్యాలెండర్, టెక్స్ట్ ఇమేజెస్, లైవ్ వాయిస్ కాల్స్, ఎవ్రీథింగ్. ఫోన్ కెమెరా కూడా హ్యాక్ చేసేస్తారండి. ఓకేనా, ఎవ్రీథింగ్ విల్ బి హ్యాక్డ్. ఇది జీరో క్లిక్ యాక్టివిటీ కింద చేయొచ్చు. ఎలా అంటే ముందే హ్యూమన్ ఇంటరాక్షన్, హ్యూమన్ ఎర్రర్ అవసరం లేదు దీనికి. సాఫ్ట్వేర్ ఒకసారి ఇన్స్టాల్ అయిపోయిందంటే నా దగ్గర ఇంకో కాంటాక్ట్స్ అందరికి. ఓకే, ఇలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. మరి ఇప్పుడు దీన్ని తగ్గించాలంటే ఈ ఫిషింగ్ అటాక్ అంటే ఈ టైప్ ఆఫ్ లూరింగ్ ద పీపుల్ తగ్గించాలి అంటే పీపుల్ హ్యాస్ టు బి సేఫ్ విత్ దిస్ సాఫ్ట్వేర్. వాట్ దిస్ అన్ఐడెంటిఫైడ్ లింక్స్ వచ్చిన క్లిక్ చేయడం అలాంటివి మానేయండి. అండ్ ఇంకొకటి, దీన్ని మరి ఫోన్లో ఉందో లేదో తెలుసుకోవాలంటే ఇట్స్ వాట్ విల్ సే దట్ దీని దిస్ టూల్ కనుక్కున్నారండి, ఒక ఐడెంటిఫిటీ టూల్ దట్ ఈస్ బై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేసి వాళ్ళు. ఫస్ట్ ఐఫోన్ బాగా హెల్ప్ఫుల్ అయ్యేది, ఇది ఐఫోన్ కి ఆండ్రాయిడ్ కి రెండు కలిపి రిలీజ్ చేశారు. ఇది ఎలా అంటే ఈ టూల్ ని ఫస్ట్ మీ పీసీలో ఇన్స్టాల్ చేసుకొని, లైక్ పైథాన్ ఇన్స్టాల్ చేసుకొని, దట్ డేటా అనాలిసిస్ రన్ చేయాలండి. రన్ చేస్తే అప్పుడు డిటెక్ట్ అవుతుంది ఉందా లేదా అనేసి. ఓకే, అండ్ ఇట్ వాస్ డెవలప్డ్ బై ద నేమ్ ఆఫ్ మొబైల్ వెరిఫికేషన్ టూల్ కిట్, MVT. ఓకే, కానీ ఆండ్రాయిడ్ కన్నా ఐఫోన్లో ఇది ఎక్కువగా సక్సెస్ఫుల్ అవుతుంది. ఫారెన్సిక్ ట్రేసెస్ బాగా బయట కనబడతా ఉన్నాయి. So be careful while doing anything. But mostly it was targeted to the journalists, political leaders, wealthy people, businessmen, వీళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్. చైనా Zhang E5 అని నవంబర్లో లూనార్ వాయిస్కి వెళ్ళింది. 23 days లూనార్ వాయిస్కి వెళ్ళింది. రిటర్న్ వచ్చేటప్పుడు కొన్ని రైస్ హార్వెస్టెడ్. వాట్ ఇస్ స్పేస్ రైస్ చూద్దాం, చూడండి. Rice harvested from seeds. Okay, that went on 23-day lunar voyage. లూనార్ ఆర్బిట్ లోకి వెళ్ళిన చైనాస్ యొక్క Zhang దాంట్లో కొన్ని సీడ్స్ నుండి రైస్ హార్వెస్ట్ చేశారు, దాన్ని స్పేస్ రైస్ అన్నారు. ఇది ఎలా అయింది సార్ అంటే, అక్కడున్న కాస్మిక్ రేడియేషన్ అండ్ జీరో గ్రావిటీ వల్ల ఇవి హార్వెస్ట్ అయిపోయాయి. అండ్ ఇది దగ్గర 40 grams వే అవుతుంది ఒక్కొక్క సీడ్. ఓకే, దిస్ బిలీవ్ దట్ ఇది ఏంటంటే, ఇప్పుడున్న థియరీ ఏంటంటే ఆటోమేటిక్లీ దిస్ స్పేస్ యొక్క ఎన్వైరన్మెంట్ వల్ల మ్యూటేట్ అయిపోయి వాటికి సెల్ఫ్ ఎలప్ అయిపోయి హైర్ హిల్స్ వచ్చేసాయి వితౌట్ వాటర్ ఉన్నగా. ఓకే, అది అర్త్లో పెడితే ఇంకా ఎక్కువ బెనిఫిట్ ఉంటుందని దే ఆర్ ప్లానింగ్ ఇట్. ఓకే, ఈ చైనా ఇలాంటి ఈ వర్క్ ని 1987 మొదలెట్టింది. బట్ ఫైనల్లీ ఇట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ నౌ. 18లో ఈ 2.4 million hectares రీచ్ చేసిందండి, ఆల్ ది స్పేస్ క్రాప్స్ ని, ప్లాంటేషన్ ఏరియా, స్పేస్ ఏరియా. ఆఫ్రికాని ఫస్ట్ కాంటినెంట్ గా ఫిక్స్ చేశారు టు కంప్లీట్ కలెక్షన్ ఆఫ్ డిజిటల్ ల్యాండ్ యూజ్ డేటా. ల్యాండ్ ని టోటల్ ఈ వరల్డ్ లో
ఎందుకు రికగ్నైజ్ చేశారు అంటే కలెక్షన్ ఆఫ్ అక్యురేట్ కాంప్రహెన్సివ్ అండ్ హార్మోనైజ్ డిజిటల్ ల్యాండ్ యూస్ అండ్ ల్యాండ్ యూస్ చేంజ్ డేటా. టోటల్ ల్యాండ్ వాళ్ళు మొత్తం ఉన్న ల్యాండ్ని, ఓకే, ఎంత పోర్షన్ వాటర్, ఎంత పోర్షన్ ల్యాండ్ ఉంది, ఎవరు ఎలా యూస్ చేస్తున్నారు, హౌ మచ్ ల్యాండ్ ఈస్ barren, how much land is unutilized, how much land is exposed to the war zone and everything. ఈ టోటల్ డిజిటల్ గా రికార్డ్ చేసి రిపోర్ట్ క్రియేట్ చేశారు. అండ్ దిస్ వైజ్ దట్ ఈస్ వై ఫస్ట్ కాంటినెంట్ అండ్ ఆఫ్రికా ఓపెన్ డీల్ ఇనిషియేటివ్ లో తన యొక్క డీల్ టోటల్ డేటాని డిజిటల్ ల్యాండ్ చేసి పడేసింది. ఒక వాళ్ళ కాంటినెంట్ వరకు వచ్చేటప్పటికి టోటల్ ల్యాండ్ డిజిటలైజ్ చేసి పడేశారు వాళ్ళు. ఓకేనా? సో దట్ డీల్ ఏంటి? డేటా ఫర్ ఎన్వైరన్మెంట్, అగ్రికల్చర్ అండ్ ల్యాండ్ ఇనిషియేటివ్. ఓకే, ఈ డేటా వల్ల ఏంటి, డేటా బాగుంది, ల్యాండ్ బాగుంది అంటే అగ్రికల్చర్ వస్తుంది, సో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే వాళ్ళు వస్తారు. ఎక్కడ బాగుంది, ఎక్కడ బాగాలేదు, లాస్ట్ 20 years ఎలా చేంజెస్ వచ్చినాయి అండ్ ఎవ్రీథింగ్ ఈ డేటాలో ఉంటుంది. సో ఆఫ్రికన్ లుకింగ్ టు బికమ్ డెవలప్ దేర్ కాంటినెంట్ కంప్లీట్లీ. We learned earlier also that India is also making a lot of agreements with Africa, isn't it? Bihar's Kishanganj University and Bihar Agriculture University BAO లో కిషన్గంజ్ ఏరియాకి ఒక డిజిటల్ ఫర్టిలిటీ మ్యాప్. ఈ మ్యాప్ ప్రకారం ఏంటి అంటే ఏ క్రాప్స్ ఏ ఏరియాలో ఏ ల్యాండ్ లో బాగా పండుతున్నాయి, ఓకేనా, ఏ ల్యాండ్ కి ఇరిగేషన్ ఫెసిలిటీ బాగుంది, ఏ ల్యాండ్ లో ఫర్టైల్ లెవెల్ బాగుంది, ఎక్కడ సూపర్ క్రాప్స్ పెరుగుతాయి, హై ప్రొడక్టివిటీ క్రాప్స్ వస్తాయి, ఇవన్నీ ఈ మ్యాప్ లో మెన్షన్ చేస్తారు. దీనివల్ల ఫార్మర్స్ కి వెరీ హెల్ప్ఫుల్. బట్ చిన్న కన్సర్న్ ఏంటంటే అందరూ దీన్ని రిజెక్ట్ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజ్ అయిపోతున్నాయి, దర్ ఫర్టిలిటీస్ డిజిటల్ అయిపోతున్నాయి కదా, మా ప్రైవేట్ కంపెనీస్ బిగ్ కార్పొరేట్ కంపెనీస్ అమ్మేస్తారా ఏంటి ఇవన్నీ అనే టైప్ లో చిన్న టెన్షన్ వాళ్ళకి రైతులు క్రియేట్ అయింది. ఓకేనా? దిస్ ఇస్ అబౌట్ దట్ డిజిటల్ ఫర్టిలిటీ మ్యాప్. వింటేజ్ కార్లు తెలుసు కదండి, ఓల్డ్ కార్స్ ఉంటాయి, వింటేజ్ కార్స్ అంటాం, వింటేజ్ మోటార్ వెహికల్స్. వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ రూల్స్ మార్చేశారు. దట్ ఈస్ సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989 ని అమెండ్ చేశారు. ఈ రూల్స్ ప్రకారం 2 and 4 wheelers 50 years ఓల్డ్ పైన ఉన్న 2 and 4 wheelers కి వాళ్ళు ఒరిజినల్ ఫామ్ లో మెయింటైన్ ఉంటే, ఎటువంటి సబ్స్టాన్షియల్ ఓవరాల్ అంటే ఎటువంటి ప్రాబ్లం రాలేదు, ఎటువంటి మోడిఫికేషన్ చేయలేదు అంటే వాటిని వింటేజ్ మోటార్ వెహికల్స్ అంటారు. అంటే 50 years ఓల్డ్ పైన ఉన్న వెహికల్స్ లో ఏదైనా మోడిఫై చేసామంటే వాటి వింటేజ్ మోటార్ వెహికల్స్ అన్నారు. గుర్తుపెట్టుకోండి. ఇట్ అలౌస్ ద రిటెన్షన్ ఆఫ్ ఓల్డ్ నెంబర్స్. ఓకే, అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఇప్పుడు నెంబర్సే కావాలి, కానీ ఓల్డ్ నెంబర్సే కావాలంటే ఈ యాక్ట్ లో పాస్ చేశారు. దిస్ ఇస్ అమెండ్మెంట్ హస్ క్రియేటెడ్. విఏ సిరీస్ యూనిక్ రిజిస్ట్రేషన్ మార్క్, విఏ సిరీస్ కింద యూనిక్ రిజిస్ట్రేషన్ మార్క్ కింద అలో చేశారు అండి. ఇట్ ఇస్ వన్ గుడ్ థింగ్. ఓకేనా? బట్ ఈ వింటేజ్ మోటార్ వెహికల్స్ ని రెగ్యులర్ కమర్షియల్ పర్పస్ వాడుకోవచ్చు, జస్ట్ పర్సనల్ యూజ్ మాత్రమే వాడుకోవాలి. ఓకే, పర్సనల్. కదంబని గంగూలీ యొక్క బర్త్డే యానివర్సరీని గూగుల్ సెలబ్రేట్ చేసింది July 18th. ఆవిడ ఎవరు అంటే ఉమెన్స్ రైట్స్ కోసం ఫైట్ చేసిన ఆవిడండి, ఫ్రమ్ కోల్కతా. ఓకే, 1889 ఒక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో ఫస్ట్ ఉమెన్ డెలిగేషన్ మెంబర్ కండక్ట్ చేసిన 6 members తను ఒకరు. ఓకేనా? సో దిస్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ.